కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే కేంద్ర నిర్ణయం ఓ తుగ్లక్ నిర్ణయమని ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. జమిలి ఎన్నికల కోసం లోక్సభ, రాజ్యసభల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందవలసి ఉంటుందని, కేంద్రం మాత్రం అడ్డదారుల్లో జమిలి ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తుందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో 6-7 దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని, ఒక రాష్ట్రంలోనే ఎన్నికలు ఒక విడతలో నిర్వహించలేని పరిస్థితుల్లో జమిలి ఎన్నికల పేరుతో దేశవ్యాప్తంగా ఎన్నికలకు ఒకేసారి నిర్వహించడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు తులసిరెడ్డి. ఇక ఈ పరిస్థితిలో కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని చెప్పారు. రెండు కారణాలు ఎందుకు వచ్చేసి నువ్వు జమిలి ఎన్నికలకు పోవాల్సి వచ్చింది అని అంటే, దానికి అనుకూలమైన ఉండేవాళ్ళు చెప్పేదేమి, ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. రెండవది, తరచుగా ఎన్నికలు రావడం వలన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు వస్తుంది కాబట్టి ఆ సమయంలో అభివృద్ధి నిలిచిపోతా ఉంది అనేది ఈ రెండు కారణాలు. మోడీ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ దీనికి అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ చెప్పే కారణాలు. ఇందులో ఏమాత్రం వచ్చేసి హేతుబద్ధత లేదు. ఎన్నికల ఖర్చు అనేది 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ 5 ఏళ్లకు 500 లక్షల కోట్ల రూపాయలు, అంటే మొత్తం బడ్జెట్ లో 0.01% ఎన్నికల ఖర్చు. ఈవెన్ జీడీపీలో చెప్పడం లే, ఓన్లీ బడ్జెట్ లోనే 0.01%. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 0.01% బడ్జెట్ కేటాయింపులు చేయడం అనేది అది ఇన్సిగ్నిఫికెంట్, అది లెక్కలేకి రాదు. అంటే ఎన్నికల ఖర్చు లెక్కలేకి రాదు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి నిలిచిపోతుంది కూడా అది ఒక సాకు మాత్రమే. నువ్వు అవసరమైతే ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ షెడ్యూల్ కు పోలింగ్ కు మధ్య ఆ యొక్క కాలపరిమితి తగ్గించు. రెండవది వచ్చేసి పాత పథకాలకు, ఆన్గోయింగ్ పథకాలకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు కొత్త పథకాలు ఏమైనా ప్రారంభించాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇస్తే చేయొచ్చు. కాబట్టి అది కూడా సాకు మాత్రమే. కాకినాడ